హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఎంతటి మురికి పట్టిన మిక్సీనైనా సరే చక్కగా కొత్త దానిలో మెరిసిపోయేలా చేయడానికి చాలా చిన్న చిట్కా అనమాట. మీరు కనుక ఈ చిట్కాని ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఎటువంటి శ్రమ లేకుండా అలాగే టైం వేస్ట్ అవ్వకుండా ఒక 5 నిమిషాల్లోనే అనమాట తెల్లగా మెరిసేలా చేయడానికి నేను చెప్పే ఈ టిప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఎక్కువ కష్టపడకుండా ఒకసారి అయితే ఈ టిప్ని ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం నిజంగా కొత్త దానిలా మెరిసిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే మిక్సీని తొడవడానికి వాటర్ని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక క్లీన్ బౌల్ని తీసుకోండి. తర్వాత మనకి కావాల్సింది వంట సోడా అనమాట. వంట సోడాని మీరు 1 స్పూన్ వరకు తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకి కావాల్సింది ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం మొత్తాన్ని ఒక అరచెక్క వరకు యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలాగా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా బుడగలుగా వస్తుంది అనమాట. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది షాంపూ. మీరు ఇంట్లో ఉన్న ఏ షాంపూ అయినా యూస్ చేసుకోవచ్చు. ఒక షాంపూ మొత్తాన్ని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేయండి. చాలా మంచి టిప్ అనమాట ఇదైతే కనుక. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మురికి అనేది చాలా త్వరగా పోతుంది. ఎక్కువ శ్రమ పెట్టకుండా చక్కగా ఈజీగా పోవడానికి అనమాట. చూస్తారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత హాట్ వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది చూడండి. ఈ మిక్సీ అయితే కనుక బాగా మురికి పట్టిపోయిందనమాట. బాగా నల్లగా ఉంది, చూస్తున్నారు కదా. చక్కగా దీన్ని ఎలా మెలమెలా మెరిసేలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే వైర్ అయితే పక్కన పెట్టేసాను అనమాట. మీరు ప్లగ్ పెట్టి చేయొద్దు. ప్లగ్ మొత్తం తీసేసి మనం చేసుకోవాలి. వాటర్ని యూస్ చేస్తున్నాం కదా, కాబట్టి ప్లగ్ అయితే కనుక స్విచ్ బోర్డుకి అయితే పెట్టకండి, తీసేసి చేయండి. తర్వాత ఇదే విధంగా మనం అంట్లతో పీచు ఉంటుంది కదా, ఆ పీచు తీసుకొని మనం తయారు చేసుకున్న వాటర్లో ముంచి చక్కగా రుద్దుతూ ఉంటే కనుక మురికి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలా వచ్చేస్తుందో అన్నది. చాలా సింపుల్ అనమాట. మీరు ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ మిక్సీ క్లీన్ చేస్తే చాలా రోజులు అవుతుంది అనమాట. అందుకే బాగా మురికి పట్టేస్తుంది. కాబట్టి మీరు కనీసం నెలకొకసారి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక చక్కగా ఎటువంటి ఇలా మురికి పెట్టుకోకుండా ఉంటుంది అనమాట. ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మనం మిక్సీ మొత్తానికి ముందు వైపు వెనక వైపు మొత్తాన్ని కూడా ఇదే విధంగా చేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా మురికి అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుందో. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. వాటర్ కలర్ కూడా మురికిగా చక్కగా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు పీచుతో ఎక్కడైతే రుద్దగలరో అక్కడైతే కనుక మొత్తం పీచుతో రుద్దేయండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అనమాట. మనం ప్రెషర్ కూడా ఎక్కువ పెట్టక్కర్లా, గట్టిగా ఏమీ ప్రెస్ చేసుకొని చేయక్కర్లేదు అనమాట. ఈజీగా రుద్దేసినా సరే మురికి అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మొత్తం వాటర్ని అయితే కనుక మిక్సీ లోపలికి వెళ్ళనివ్వకండి. వాటర్ వెళ్ళకోకుండా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా. అలాగే ఇక్కడ ఎదరు కూడా మనం బ్రష్ అనేది ఈ విధంగా వంపుకుంటే కనుక మీకు ఈ బ్రష్ ఎలా వంపాను అన్నది మీకు ముందు వీడియోలో వంటింటి చిట్కాలో చెప్పాను అనమాట. ఒకసారి మీకు తెలియకపోతే కనుక ఒకసారి చూడండి. ఇలా ఉంటే ఏంటంటే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా రుద్దుతూ ఉంటుంటే చక్కగా బ్లాక్ అనేది త్వరగా పోతుంది. మీరు చుట్టూరు కూడా ఎక్కడైతే మీరు ఆ పీచుతో రుద్దలేమనుకుంటారో ఈ విధంగా మనం బ్రష్తో రుద్దుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మంచిగా పోతుంది అనమాట మురికి అనేది. చూసారు కదా లోపల ఎలా మురికి పేరుకుపోయిందో. ఈ విధంగా మనం పీచు పెట్టలేని చోట మనం ఈ విధంగా బ్రష్ పెడితే కనుక చక్కగా ఈజీగా వచ్చేస్తుంది మురికి అనేది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాడని బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తీసుకొని ఇదే విధంగా మొత్తం రుద్దేసేయాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా అనమాట, ఇటువైపు ఇలా గీట్లు కనిపిస్తుంది కదా, అందులో కూడా ఈ బ్రష్తో అయితే కనుక ఈజీగా మురికి అనేది వచ్చేస్తుంది. కాబట్టి దీంతో చేసేయండి.
నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం బ్రష్ వెళ్ళలేదు కాబట్టి లోపల దగ్గరికి చీపురు పుల్ల తీసుకున్నాను. చీపురు పుల్ల తీసుకొని ఈ విధంగా ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ దగ్గర ఇలా అంటే కనుక చీపురు పుల్లతో అంటే కనుక చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి చీపురు పుల్ల తీసుకొని చూస్తున్నారు కదా మురికి అనేది ఎలా వచ్చేస్తుందో అక్కడ క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా అంతే, పీస్తో తోమలేం కాబట్టి నేను బ్రష్తోనే ఈ విధంగా ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ మీరు ఈ విధంగా బ్రష్, తర్వాత నేను యూస్ చేస్తుందంటే బ్రష్, తర్వాత ఏంటంటే చీపురు పుల్ల, తర్వాత అంట్లు తోమేదనమాట. ఆ 3 యూస్ చేసుకొని చేశాను అనమాట. మనం తిప్పే దగ్గర కూడా మురికి బాగా పెరిగిపోయింది కాబట్టి అక్కడ కూడా ఇదే విధంగా బ్రష్తోని రుద్దుకుంటూ ఉంటే కనుక చక్కగా ఈజీగా అనమాట వచ్చేస్తుంది మురికి అనేది. చాలా త్వరగా ఒక 5 to 10 minutesలోనే మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు మిక్సీని. కాబట్టి ముందు వెనక మొత్తం అన్ని వైపులా కూడా చక్కగా ఇదే విధంగా మీరు క్లీన్ చేసేసుకోండి. పీసు అంటే ఎక్కడైతే పీచుతో రుద్దగలమో అక్కడ పీచుతోని, అలాగే బ్రష్తోని, చీపురు పుల్ల ఇలా మీరు 3టిని యూస్ చేసుకొని మనం తయారు చేసుకునే లిక్విడ్తో కనుక మనం ఈ విధంగా రుద్దుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మురికి అనేది చాలా త్వరగా పోతుంది, చక్కగా తెల్లగా వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ మిక్సీ అయిపోయిన తర్వాత ప్లగ్ అనమాట. ప్లగ్ కూడా అంతే, మనం తయారు చేసుకున్న లిక్విడ్లో ఈ పీచుని ముంచేసి ఈ లిక్విడ్ ఉన్న మనం ప్లగ్ దగ్గర కూడా కొంచెం గట్టిగా ఈ విధంగా ప్రెస్ చేస్తే కనుక రుద్దితే కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్న మురికి కూడా పోతుంది అనమాట. మొత్తం అదే విధంగా రుద్దేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ ప్లగ్ అయిపోయిన తర్వాత మీరు ఉంటుంది కదా వైరు, ఆ వైర్ దగ్గర కూడా అంతే ఇదే విధంగా రుద్దేసుకోండి. మొత్తం వైర్ కూడా ఈ విధంగా మొత్తం రుద్దేసిన తర్వాత మీరు ఏదైనా ఒక పాత క్లాత్ తీసుకొని, ముందైతే ఈ మురుగుతో ఉంది కాబట్టి ఫస్ట్ అయితే కనుక ఒక పాత క్లాత్ తీసుకొని తుడిచేయండి. మొత్తం తడి మొత్తం కూడా వచ్చేసేలాగా తుడిచేయండి పాత క్లాత్ తీసుకొని మొత్తాన్ని కూడా. చూసారు కదా మురికి అనేది చాలా త్వరగా పోయింది, చాలా తెల్లగా మెరిసిపోతుంది. ముందులో ఉన్నదానికి ఇప్పుడు ఉన్న మిక్సీకి డిఫరెంట్ అనేది కనిపిస్తుంది కదా. ఇదే విధంగా పాత క్లాత్తో ఫస్ట్ అయితే కనుక మురికితో ఉంది కాబట్టి పాత క్లాత్తో తీసుకొని తుడిచేయండి. చూసారు కదా ఈ విధంగా పాత క్లాత్తో తుడిచేసిన తర్వాత మంచి క్లాత్ తీసుకోండి, కొంచెం తడి చేసి తీసుకొని తర్వాత ఈ విధంగా తుడిచేయాలి. తడి క్లాత్తో తుడిసిన తర్వాత మీరు మామూలుగా తడి లేకుండా ఉంటుంది కదా ఆ టవల్తో కూడా తుడిచేయాలన్నమాట. మొత్తాన్ని కూడా పొడి టవల్తో. తడి లేకుండా చూసుకోండి, తడి ఉన్నప్పుడైతే కనుక మిక్సీ వేసుకోకూడదు, అందుకని పూర్తిగా ఆరిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ వేసుకోండి. చూసారు కదా చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.